నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను అనుష. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం సోముగూడెంలోని కలవరి చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, చర్చ్ పాస్టర్ ప్రవీణ్తో కలిసి ప్రార్థనలు చేసి కేక్ కట్ చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి. పాస్టర్ ప్రవీణ్ ప్రత్యేకమైన ప్రార్థనలు చేసి మంత్రి వివేక్ వెంకటస్వామిని ఆశీర్వదించారు. వివేక్ కామెంట్స్: క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. దేవుని ఆశీస్సులు అందరికీ ఉండాలని, నా చిన్ననాటి నుండే క్రిస్టియన్ స్నేహితులతో కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకునే వాళ్ళం. కాకా కుటుంబానికి అండగా ఉంటూ మమ్మల్ని గెలిపిస్తున్న మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని, పేద ప్రజల పట్ల దయ, కరుణ, సాయం చేసే గుణం కలిగి ఉండాలని కోరారు. ఎన్నోసార్లు వేదన ఏం చేయాలో అర్థం కాలేని స్థితిలో ఉన్నప్పుడు ఈ ప్రేమ కలిగిన నాయకులు నా కోసమే ఎన్నుకున్నామయ్యా. కాబట్టి ఇది నాయకత్వం ద్వారా లక్షలాది ప్రజలు ఇంకా దీవించబడాలి, వారి కన్నీరు నాట్యంగా మార్చబడాలి, వారి దుఃఖ దినములను సమాప్తం కావాలి. బిడ్డలు బయలుదేరి వెళ్తుండగా ఏ శత్రువు చూపు చెయ్యబడకుండా అగ్ని కంచం వేయండి. నీ దేవదూతల ప్రసన్నతని ముఖ్యం ఉండాలి. అంతేకాక ప్రజల మధ్యలో నిలబడి మాట్లాడుతుండగా ఈ పక్షంలో మీరు ఉండమని, మరి ఒకసారి నాయకులను నీ ప్రతినిధులైన నేను నీ నామంలో దీవిస్తూ ఆశీర్వదిస్తూ శుభములను కలుగుతూ యేసు నామంలో నడుచున్నట్టు దయచేసి ఈ సమయంలో మన మధ్య ఏ భేదం లేదు. ఒక మామిడి సపోటా విత్తనాలు విత్తితే సపోటా పంటలు కోస్తా, జామ విత్తనాలు విత్తితే జామ పంటలు కోస్తా. ఏనాడో పాపం అనే విత్తనాలు విత్తబడ్డాయి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి పాపంలోనే పుట్టి పాపంలోనే జీవిస్తున్నారు. లోపల పాపం అంతే. ఈ పాపము మనుషులకి మరణాన్ని తీసుకొని వచ్చింది. ఈ పాపము మనుషులకి శాపాన్ని తీసుకొని వచ్చింది. ఎందుకంటే ఈ దినమున లోక రక్షకుడు జన్మించినాడు. చేతుల పైకి గట్టిగా చెప్పట్లున్నాడు. ఈ లోక రక్షకుడు మీ భయాన్ని తొలగించడానికి, మీ శాపాన్ని తొలగించడానికి, మీకు ఒక కొత్త జీవితం ఇవ్వటానికి ఆ లోక రక్షకుడు జన్మించాడు. హల్లెలూయా. ఒక కాకరకాయ ఉన్నది అనుకోండి, ఆ కాకరకాయ బెల్లం పెళ్లి నీళ్ళల్లో కడిగి తింటే ఎట్లుంటుంది చెప్పండి అమ్మా. హైదరాబాద్ కాంగ్రిగేషన్ కి, మా ప్రియులకి, స్నేహితులకి, కల్వరి మినిస్ట్రీస్ తరఫున, మా కుటుంబం తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. యెషయా గ్రంథము 9:6 ప్రకారం యేసు క్రీస్తు ప్రభు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆ దేవాది దేవుడు ఈ క్రిస్మస్ సందర్భంగా మీ జీవితాలలో ఆశ్చర్య కార్యాలు చేసి ఇంకా మీ కుటుంబంలో తన మహిమ కలిగిన కృప అనుగ్రహించుగాక. అంతేకాక గత సంవత్సరం అంతా మీ వ్యక్తిగత కుటుంబ జీవితం ఏ విధంగా గడిచిపోయిందో కానీ ఆ సమాధానకర్త మీకు నెమ్మదిని, సమాధానమును అనుగ్రహించుగాక.
ఈ క్రిస్మస్ సందర్భంగా నీవు నీ కుటుంబం ప్రభువును ఆనందిస్తూ సంతోషిస్తూ ఆయనకి ప్రీతికరంగా మీరందరూ కూడా ఉండాలని దేవుని యొక్క ఆశ, మా యొక్క ప్రార్థనలు. మరి ఒకసారి మా కుటుంబం తరఫున, పరిచర్య తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.